ఒక పాడు ఊరిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. తాను చాలా తెలివిగా, పనిముట్టేలా ఉండేది. ఆ ఊరిలో ఎవరికైనా చిన్న సహాయం కావాలన్నా పిచ్చుక ముందుకొచ్చేదే. ఒకరోజు పిచ్చుక పాత బావిలోకి నీరు తాగేందుకు వెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక మినుగురుతో కప్ప చిక్కుకుపోయింది. పిచ్చుక ఆ కప్పను చూచి అడిగింది. ఏమైంది కప్పా? నీవెందుకు ఇలా బిగుసుకుని ఉన్నావు? కప్ప బాధగా చెప్పింది. ఈ మినుగురుతో కొండదేనుకి తిండి ఇచ్చి, ఇది నా నడుం చుట్టూ కట్టేసింది. నేను వెళ్ళలేను, దయచేసి నాకు సహాయం చేయి. పిచ్చుక తన చిన్న నోరుతో మినుగురు తొలిపింది, కప్పను విడిపించింది. కప్ప చాలా సంతోషంతో చెప్పింది. నీ మంచితనానికి ప్రతిఫలంగా ఒక రహస్యాన్ని చెబుతాను. ఈ బావిలో అడుగున ఒక ముత్యం ఉంది. అది నీది. పిచ్చుక ఆశ్చర్యంతో అడిగింది. నిజమా? నాకు ముత్యం ఎందుకు? కప్ప నవ్వుతూ చెప్పింది. నీవు స్వార్థం లేకుండా నాకు సహాయం చేశావు. ఈ ముత్యం నీ మంచి మనస్కు బహుమానం. పిచ్చుక ముత్యం తీసుకుని తిరిగి తన గూడు దగ్గరకు వచ్చింది. కాని అది ఎవరికి కూడా చూపలేదు. ఎందుకంటే ఆమెకు తెలిసినది ఒకటే, మంచితనం దాచిపెట్టుకోవాల్సింది కాదు, పంచుకోవాల్సింది. ఆ రోజు నుండి పిచ్చుక ముత్యాన్ని కాకుండా తన మంచి మనసును మరింతగా పంచుకుంటూ జీవించింది.